హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. అందరూ బాగున్నారా అమ్మా? ప్రార్థన చేస్తున్నారా? మేము కూడా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు ప్రతి దినము ప్రార్థిస్తున్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 130వ కీర్తన 5వ వచనము. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. చూడండి, ఈ యొక్క వాక్యములో దేవుడు 3 విషయాలను గురించి మనతో మాట్లాడుతున్నాడు. మొదటగా యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, మూడవదిగా ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అని కీర్తనాకారుడు ఇక్కడ 3 విషయాలను గురించి మనతో మాట్లాడుతున్నాడు. మొదటగా యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. చూడండి ప్రియ స్నేహితులారా, మన ఇంటికి ఎవరైనా బంధువులు కానీ, లేకపోతే ఎవరైనా అధికారులు కానీ, ఎవరైనా మన స్నేహితులు కానీ, ముఖ్యమైనటువంటి వ్యక్తులు కానీ మన ఇంటికి వస్తున్నారు అనంటే ఏం చేస్తాము? మనము వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటాము. వారికి ఇష్టమైనటువంటి వంటలు సిద్ధపరిచి వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటాము. ఎప్పుడు వస్తారా, ఏ సమయానికి వస్తారా అని మనము ఏ పనులు చేయకుండా ఇల్లంతా శుభ్రముగా అమర్చి, చక్కగా ఇంటిని అమర్చుకొని, చక్కగా అన్ని సర్దుకొని వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటాము. కుటుంబ సభ్యులందరము కలిసి వారి కొరకు, అమ్మో పలానా వ్యక్తి మన ఇంటికి వస్తున్నాడు, పలానా ముఖ్యమైనటువంటి వ్యక్తి, పలానా అధికారి, పలానా బంధువులు, మాకు ఇష్టమైనటువంటి వాళ్ళు, మా స్నేహితులు మా ఇంటికి వస్తున్నారు అని వారి కొరకు కనిపెట్టుకొని చూస్తాము. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, ప్రభువైన యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. చూడండి, మనము మన దేవుని కొరకు కనిపెట్టి ప్రార్థించినప్పుడు మనకు కార్యమును జరిగించే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో చూచినట్లయితే హన్నా సంతానం లేక బాధపడుతున్నప్పుడు ఆ షిలోహులో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. కన్నీళ్లతో భారము కలిగి ప్రార్థన చేస్తుంది. అయ్యా నాకు సంతానము దయచేయని ప్రార్థించినప్పుడు హన్నా జీవితంలో దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. సమూయేలు ఒక ప్రవక్త, న్యాయాధిపతి, ఒక యాజకుడు, అంత గొప్ప వ్యక్తిని దేవుడు కుమారునిగా దయచేస్తాడు. చూడండి ప్రియ స్నేహితులారా, అన్న ఆ షిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళి కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు, దేవునికి కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు అన్న జీవితంలో ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు, ఎంత గొప్ప వ్యక్తిని కుమారునిగా ఆ యొక్క హన్నాకు దయచేశాడు. చూడండి, మన జీవితంలో కూడా మనము మన దేవుడైనటువంటి యెహోవా కొరకు కనిపెట్టి ప్రార్థించినప్పుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యములను చేసే దేవుడు. రెండవదిగా, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నది. చూడండి ప్రియ స్నేహితులారా, మన కొడుకులు కానీ, మన కూతుర్లు కానీ, కుమారులు కానీ దూరదేశంలో నుండి వస్తున్నారు అనంటే, చాలా కాలం తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత మన పిల్లలు మన ఇంటికి వస్తున్నారు అనంటే మన ప్రాణము ఎలా ఉంటుంది? ఆశపడుతుంది. వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు నా పిల్లలను చూస్తానా, ఎప్పుడెప్పుడు నా కొడుకును చూస్తానా, ఎప్పుడెప్పుడు నా బిడ్డను చూస్తానా అని మనము వారి కొరకు ఎంతో ఆశతో మన ప్రాణమంతా వారి మీద పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటాము. ఒక్కసారిగా వారు కనబడగానే మన ప్రాణము తెప్పరిల్లిపోతుంది. ఆ సంతోషములో మనము ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చేయాలో కూడా మనకు ఒక క్షణం వరకు తోచదు. ఎందుకనంటే మన ప్రాణమంతా ఎవరి మీద ఉంటుంది? మన పిల్లల మీద ఉంటుంది. వారిని చూడగానే మన సంతోషము 1000 అంతలుగా రెట్టింపు అవుతుంది. కాబట్టి మనము కూడా మరి ప్రియ స్నేహితులారా, ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, కీర్తనాకారుడు ఏమని చెప్తున్నాడంటే, నా ప్రాణము
ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నది. మరి మన ప్రాణాలను కూడా మన పిల్లల కొరకు మనం ఎంతగా ఎదురు చూస్తామో, మన పిల్లల కొరకు ఎంతగా కనిపెట్టుకొని మన ప్రాణమంతా వారి మీద పెట్టుకొని ఎదురు చూస్తామో, మన దేవుని కొరకు కూడా మన ప్రాణములను ఆ విధంగా సిద్ధపరచుకోవాలి. నువ్వేదైనా బలమైనటువంటి ఏదైనా భయంకరమైన సమస్య చేత బాధపడుతున్నప్పుడు, తట్టుకోరానటువంటి పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు, ఆ పరిస్థితులను ఎవరు విడిపించలేనటువంటి భయంకరమైన పరిస్థితిలో నీ ఉన్నప్పుడు, నీ ప్రాణము ఆయన కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, ఆయన కొరకు కనిపెట్టినప్పుడు, ఆ యొక్క పరిస్థితుల నుండి దేవుడు మనలను విడిపిస్తాడు. మనకు నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేస్తాడు. మూడవదిగా ఏమని సెలవిస్తున్నానంటే, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. చూడండి, మనకేదైనా అప్పుల సమస్య ఉందనుకోండి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తాము? ఆ అప్పు కట్టడానికి ఎవరినైనా డబ్బు సహాయము అడుగుతాము. అప్పుడు మనము ఎలా ఎదురు చూస్తాము? వాళ్ళ మాట కొరకు ఏం చెప్తారో, డబ్బులు ఇస్తారో లేదో. ఒకవేళ వాళ్ళు డబ్బు సహాయం చేస్తే నాకు ఈ కష్టం నుండి నేను బయటపడతాను, ఈ యొక్క సమస్య నుండి బయటపడతాను అని వారి యొక్క మాట కొరకు ఎదురు చూస్తూ ఉంటాము. మనకేదైనా కోర్టు సమస్యలు ఉన్నాయనుకోండి, మనము కోర్టు సమస్యల చేత బాధపడుతున్నప్పుడు ఆ యొక్క తీర్పు కొరకు, ఆ యొక్క జడ్జి ఇచ్చే ఆ మాట కొరకు మనము ఎదురు చూస్తూ ఉంటాము. నాకు న్యాయం జరుగుతుందో లేదో, నా పక్షాన తీర్పు న్యాయముగా వస్తుందో లేదో అని మనము ఎదురు చూస్తూ ఉంటాము. అదేవిధంగా మనము ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితులలో, భయంకరమైనటువంటి పరిస్థితులలో, బాధలలో మనము యెహోవా మాట కొరకు ఎదురు చూచినప్పుడు ఆయన మాట ద్వారా మనలను ఆదరించే దేవుడు, ఆయన మాట ద్వారా మనలను ఓదార్చే దేవుడు. చూడండి ప్రియ స్నేహితులారా, దేవుడు తన యొక్క మాట ద్వారా సమస్త సృష్టిని కలుగ చేసినటువంటి దేవుడు. భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రములను, జలములను, జీవరాశులను, ప్రాణులను, ఆకాశ పక్షులను, సముద్ర జలరాశులను ఆయన కలుగ చేసినటువంటి దేవుడు. కేవలము కేవలము దేవుని యొక్క మాట ద్వారా ఇంత గొప్ప సృష్టిని కలుగ చేసినటువంటి దేవుడు. కాబట్టి మరి ఈ సమయమందు మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి సమస్యల గుండా వెళుతున్నా, ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా, ఇక ఈ సమస్య నుండి నన్ను ఎవ్వరు విడిపించలేరు, ఈ సమస్య నుండి నేను బయటపడలేను అని నీవు కృంగిన స్థితిలో ఉన్నా, మనము దేవుని మాట కొరకు ఎదురు చూచినప్పుడు, దేవుని యొక్క ఆశీర్వాదము కొరకు, దేవుని యొక్క విడుదల కొరకు మనం ఎదురు చూచినప్పుడు, ఆయన తన మాట ద్వారా మనలను విడిపించే దేవుడు, మనలను ఆదరించే దేవుడు, మనలను ఓదార్చే దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము మీకున్నటువంటి పరిస్థితులను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి మీరు ఎవ్వరి సహాయము అడగకుండా, ఎవరి వైపు మీరు చూడకుండా, ఎవరి యొద్దకు మీరు సహాయము కొరకు వెళ్ళకుండా, మన ప్రభువైనటువంటి యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ప్రార్థించినప్పుడు, ఆయనకు మొరపెట్టినప్పుడు, ఆయన కొరకు కనిపెట్టినప్పుడు, ఆయన మనకు సహాయం చేసి మనలను ఆదరించే దేవుడు, మనలను బలపరిచే దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలము ఈ వాక్యము ద్వారా మనందరితో దేవుడు మాట్లాడినందుకు దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి, ఇంత గొప్ప మాట ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. అయ్యా, మేము నీ కొరకు కనిపెట్టుకొనుటకు, మా ప్రాణము నీ కొరకు కనిపెట్టుకొనుటకు, నీ మాట మీద మేము ఆశ పెట్టుకొని చూచుటకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. మేము ఎవరి సహాయము కొరకు ఎదురు చూడకుండా, ఎవరి మీద మేము ఆధారపడకుండా తండ్రి,
అయ్యా మాకున్నటువంటి ప్రతి పరిస్థితిని బట్టి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థించే మనస్సును మాకందరికీ దయచేయమని వేడుకొనుచున్నాను. తండ్రి నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం ఇంత గొప్ప వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ ఆదరించినందుకు, ఓదార్చినందుకు, బలపరచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా రక్షకుడు, మా దేవుడు అయినటువంటి యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.